నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. అద్భుతమైన ఒక మాట, అందరికీ తెలిసిన ఒక వాక్యము, చాలాసార్లు మీరు విని ఉండవచ్చు. ఈ దినము ప్రభు మీతో ఇలా మాట్లాడుచున్నాడు. అంటే మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. అంటే ఈ దినము ఒక యానివర్సరీ ఫంక్షన్లో, ఒక చర్చి ప్రోగ్రాంకి ఈరోజు నేను వెళ్ళడం జరిగింది. ఆ పాస్టర్ గారు నన్ను బాగా ప్రేమిస్తారు. చాలా సంవత్సరాల నుంచి వారితో నాకు కలిసి మేము సేవ చేస్తున్నాం. చాలా స్థలాలకు వెళ్ళాము. నన్ను ప్రేమించుచున్న ఒక ఫ్యామిలీ కాబట్టి నేను కూడా ఈరోజు వెళ్ళాను. బాగా ఎండ, మార్నింగ్ కొద్ది వర్షం పడింది, కానీ తర్వాత కొద్ది ఎండ స్టార్ట్ అయింది. వాక్యం చెప్తుంటే ఒకటే చెమట. అవును, ఈ సూటు గీటు అన్నిటికీ గాలి పోవట్లేదు, అట్లా అయింది. అంటే అక్కడ నేను ఈ వాక్యమును ఈరోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే వారు ఒక నూతన చర్చ్ ఒకటి కట్టారు. పాత చర్చి ఉన్నది, చిన్నగా ఉన్నది, జనం పెరిగారు, దేవుడు దీవించాడు, సంఖ్య పెరిగింది. కాబట్టి ఇప్పుడు పెద్ద చర్చ్ ఒకటి కట్టారు. చాలా ఖర్చు చేసి కట్టారు, రిస్క్ తీసుకొని, కొద్దిగా లోన్ తీసుకొని కూడా కట్టారు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో నేను వేచి ఉన్నా, అక్కడ నేను ఏం చెప్పాలని. అప్పుడు ప్రభు నాతో ఇలా మాట్లాడాడు. కష్టపడి కట్టారు కదా చర్చి, ఈ వాక్యమును తీసుకొని కొన్ని విషయాలు వారికి ప్రవచన వాక్కుగా చెప్పు. నువ్వు ఏదేది పలుకుతావో నేను దానిని అక్కడ నెరవేరుస్తా అని ప్రభు నన్ను నడిపించాడు. అలాగే వెళ్ళాను. వెళితే కొంతసేపు నేను మాట్లాడాను. కొన్ని విషన్స్ దేవుడు ఇచ్చాడు. ఆ విషన్స్ని చెప్పాను. ఒక 3-4 వెంటనే ప్రవచన రీతిగా నేను చెప్పినప్పుడు ముందుకు వచ్చారు. అద్భుతంగా జరిగింది. చాలామంది మేలు పొందారు, దీవించబడ్డారు. దుఃఖములో, కన్నీటిలో వచ్చిన ప్రజలు మళ్ళీ ఆదరణ పొంది వెళ్ళారు. చూడండి, ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది? మన శరీరమైన ఆలయం గురించి చెప్పబడి ఉన్నది. మన శరీరమైన ఆలయం చూడండి, మనలో క్రీస్తు నివసించడం, అదే చెప్పబడి ఉన్నది. కాగా క్రీస్తునందు ఉన్న ఎడల అంటే క్రీస్తు ఎవరిలో నివసించుచున్నాడో వారికి ఇది రాయబడి ఉన్నది. పాతవి గతించను, అన్ని క్రొత్తవాయెను అని చెప్పబడి ఉన్నది. ఈ మన శరీరమైన ఆలయం గురించి చెప్పబడి ఉన్నది. ప్రభు ఎప్పుడు ఈ ఆలయంలో ఉంటాడో వారికి అది జరుగుతుంది. నేను ఈరోజు ఇటుకతో, రాళ్లతో, సిమెంట్తో కట్టిన ఒక ఆలయంలో యానివర్సరీకి వెళ్ళాను. కాబట్టి
ఈ వాక్యమును తీసుకొని కొన్ని ప్రవచన వాక్ వారికి తెలియజేశాను. పాతవి గతించను, క్రొత్త వాయను అనగానే అందరికీ అప్పు మీదనే పోతుంది. అప్పు, పాతవి గతించను, అబ్బా అప్పు మొత్తం పోయిందా అని కొందరు సంతోషపడతారు ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటే. ఒక స్థలంలో ప్రభు దొరక రాబోతున్నాడని నేను చెప్తే చాలామంది బాగా ముఖంలో కళ వచ్చేసింది వారికి. అబ్బా ఇంత సంతోషపడుతున్నారు ఏంటిదంటే, సార్ ప్రభు వస్తే ఇంకా అప్పు మొత్తం మాఫ్ అయిపోతుంది కదా, మాకు మళ్ళీ కట్టవలసిన అవసరం లేదు అని చెప్పి సంతోషపడుతున్నారు కొందరు బాధతో ఉన్నారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన వారు, డబ్బు ఉన్నవారు, అయ్యో వడ్డీ కొరకు కట్టాం కదా, వడ్డీ వస్తుందని అన్నీ వేస్ట్ అయిపోతుంది కానీ వారి ఒక బాధ. అంటే ఈరోజు కూడా నేను పాతవి గతించను అని చెప్పంగానే అప్పు ఉన్నవారందరూ మా అప్పు పోతుందా, మొత్తం మాఫ్ అయిపోతుందా అన్నట్టు వారికి కొద్దిగా ఆలోచన పోతుంది. అవును, బైబిల్ గ్రంథంలో అద్భుతమైన ఒక మాట ఉన్నది. ఏమిటి అంటే, ఎవరు దేవుని రాజ్యమును మొదట వెతుకుతారో వారికి అన్నీ వారికి ఇవ్వబడను. నేను చూడండి, అప్పుడు అప్పు బాధలతో వెళ్ళి నేను ఇంకా చనిపోవాలి, ట్రైన్ కింద పడిపోవాలని వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు నన్ను దర్శించాడని ప్రతి సందేశంలో ఒక మాట నేను ఇలా చెప్తూ ఉంటాను, నా సాక్ష్యమును. అప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు, నాతో నిబంధన చేశాడు. జడ్సన్ ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను. ప్రభు అడిగాడు, ఏం కావాలి? బాగా కష్టంలో ఉన్నావు కదా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నావు కదా అంటే నేను అన్నాను, ప్రభువా నీవే కావాలన్నాను. మళ్ళీ 2015లో మళ్ళీ కష్టాలు వచ్చినవి. అప్పుడు కూడా నేను వెళ్ళి, ప్రభువా నీ సేవ చేస్తాను, నాకు ఫ్యాక్టరీ లేకున్నా పర్వాలేదు, నాకు ఏది లేకున్నా పర్వాలేదు, నీవే కావాలన్నాను. లేనప్పుడు నీవే కావాలన్నాను. అన్ని దేవుడు సమృద్ధిగా ఇచ్చి ఆస్తులు అన్నీ ఇచ్చిన తర్వాత కూడా నీవే కావాలన్నాను. ఇప్పుడు కూడా మొన్న జూన్ 1 నుంచి ఇంకా సంపూర్ణంగా నీ కొరకు సేవ చేస్తాను. ఎప్పుడు నిన్ను నేను సంతోషపరచాలి దేవా. నీవు చేసిన అద్భుతాలు, కార్యాలు, నా జీవితంలో నాకు చేసిన అద్భుతాలు, ఇవన్నిటికీ నేను ఇంకా రుణం తీర్చుకోవాలి కదా. నేను ఎప్పుడు నిన్ను నేను సంతోషపరచాలి. కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి నా కుమారునికి బాధ్యతలు కొద్దిగా అప్పచెప్పి ఫ్యాక్టరీలో నేను ఇంకా ఎక్కువ నీ సేవను చేస్తానని ఇప్పుడు జూన్ 1లో నేను ఒప్పుకున్నాను. అన్నిటిలో పాస్ 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 కాబట్టి ప్రభువే కావాలి, నీవే కావాలి, నీవే కావాలి అన్నాను. అవును, కాబట్టి ఇక్కడ కూడా చూడండి, పాతవి గతించను, క్రొత్త వాయను. అవును, అంటే అప్పు పోతుందా అని ఫస్ట్ అడుగుతారు. తర్వాత ఆత్మీయ జీవితంలో కూడా నూతన కృపను దేవుడు ఇస్తాడా? క్రొత్త వాయను, క్రొత్తగా, నూతనముగా, నూతన కృప దేవుడు నాకు ఇస్తాడా అనే ప్రశ్న మనకు వస్తుంది. ఫస్ట్ దేవుని రాజ్యాన్ని వెతుకుడి, అన్నీ మీకు సమకూర్చబడను. అంటే నేను కూడా నాకు ఎన్నో శోధనలు, టెస్ట్ వచ్చినవి, ప్రభుని అడిగాను, మొదటి స్థానం ఇచ్చాను. కాబట్టి అన్నీ నాకు సమృద్ధి దేవుడు ఇస్తాడు, అన్నీ నన్ను వెతికి వస్తాయి. అవును, కాబట్టి నేను జూన్ 1లో నేను దేవునికి నన్ను సమర్పించి, నాలో నేనే సమర్పించి, దేవా నీ కొరకు మంచి సేవ చేస్తాను అని నేను చెప్పి ఒక 2-3 రోజులు ప్రార్థన చేయలేదు, ఏది చేయలేదు, ఖాళీగా అలాగే కూర్చొని ఉన్నాను.
ఈ జూన్ 1 నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేసి 2 రోజులు దేవుడు నన్ను వదలట్లేదు, నా కుమారునికి నువ్వు ఏదైనా పంపు అని చెప్పి ఒక సిస్టర్ నాకు కానుక పంపిస్తే నేను బాగా షాక్ అయిపోయాను. ఎందుకంటే అదే నాకు ప్రూఫ్. అంటే దేవుడు బాధ్యత తీసుకుంటున్నాడు. నన్ను వెంబడించు, నిన్ను మనుషులను బట్టి జాలరుగా చేస్తా అన్నాడు. వెంటనే పేతురు అన్నిటిని వదులుకొని ప్రభును వెంబడించాడు. లాస్ట్ వరకు ప్రభు కొరకు, మరణం వరకు ప్రభు కొరకు ముందుకు సాగాడు. కాబట్టి ప్రభు అటువంటి గొప్ప ధన్యత నాకు కూడా ఇచ్చాడు. మొదట ఆయనను, మొదట దేవుని రాజ్యమును అంటే సంపూర్ణంగా ప్రభుకు సమర్పించడం జరిగింది. బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక స్త్రీ ఒక ప్రవక్త ఎద్దకు వచ్చి, అయ్యా నా పెనిమిటి చనిపోయాడు, 2 పిల్లలు, ఆయన అప్పు తీసుకున్నాడు, అప్పు కట్టలేదు, అప్పు ఇచ్చిన వ్యక్తి 2 కుమారులు, నాకు 2 కుమారులను పట్టుకొని వెళ్ళుటకు, బానిసలుగా వెళ్ళి తీసుకొని పెట్టుకొనుటకు వారు వచ్చారు, నేను ఏం చేయాలయ్యా, భర్త లేడు, నా పిల్లల్ని ఎలా కాపాడాలి అని చెప్పి బాగా దుఃఖముతో వేరెక్కడికైనా పోవచ్చు, ఎవరైనా అప్పు ఇస్తారని అడ్డుపోవచ్చు, కానీ ఎక్కడికి పోలేదు. ఒక ప్రవక్తను వెదకి ఆ స్త్రీ వచ్చింది. ప్రవక్తను వెతికి రావడం, దేవుణ్ణి వెతికి రావడం సమానం. ఎందుకంటే దేవుని పక్షముగా ప్రవక్త నిలబడతాడు. ఎప్పుడు కూడా గమనించండి, ప్రవక్త దేవుని పక్షముగా ఉంటాడు. ఏది చెప్పమంటే దేవుడు ఆ వ్యక్తి ద్వారా, ప్రవక్త ద్వారా మాట్లాడుతాడు, ప్రజలతో నేరుగా మాట్లాడుతాడు. చెప్పు ఈ విషయమును, నేను చెప్పినానని చెప్పు, ప్రజలకు చెప్పు అంటే అప్పుడు కూడా చూడండి, మోషేకి చెప్తే మోషే ప్రజలు చెప్పారు, ప్రజలు చెప్పారు, అయ్యా నేరుగా మాట్లాడకండి అయ్యా, మేము బ్రతకలేము, కాబట్టి మోషేతో చెప్పండి, మోషే మాకు చెప్తాడు. ఇప్పుడు కూడా ఆ సిస్టమ్ నడుచుచున్నది. వాక్యం ప్రకటించకపోతే ఎలా ప్రజలు వింటారు? వినకపోతే ఎలా దేవుని యొద్దకు వారు వస్తారు? ప్రకటించేవారు చాలా అవసరం మన రాష్ట్రంలో, మన దేశంలో. ఇది మన దేశం, మనం జన్మించిన దేశం ఇది, మన దేశం ఇది. కాబట్టి మనం ప్రకటించాలి. మంచి విషయాలు మన స్నేహితులకు అందరికీ చెప్పాలి. మనం ఒకే కుటుంబముగా మనం ఈ దేశంలో ఉన్నాం. కాబట్టి అందరిని ప్రేమించాలి, అందరితో ఐక్యతగా ఉండాలి, మంచి మాటల్ని చెప్పాలి. ప్రజలు ఎంతోమంది చెడిపోతున్నారు త్రాగుడు అలవాటుకి. కళ్ళ ముందే కొందరు చాలా ప్రాబ్లంలో పడ్డారు ఈ త్రాగడం వలన. కాబట్టి మన దేశ ప్రజల కొరకు శుభ వార్తను ప్రజలకు చెప్పాలి, ప్రభు ఎద్దకు నడిపించాలని. అప్పుడు ప్రవక్త ఎద్దకు ఆమె వచ్చినది. ఆమె ప్రవక్త చెప్పాడు, మీ దగ్గర ఉన్న నూనెను ఇంకొక పాత్రలో పోయండి, పాత్రలు ముందే తెచ్చుకోండి, ఆ వాడలో అందరి దగ్గర అడిగి తెచ్చుకోండి, నూనెను పోయండి. పోస్తే నూనె వస్తూ ఉన్నది, పాత్రలన్నీ నిండిపోవచ్చున్నవి. అద్భుతమే కదండి ఇది. ఎవరు నమ్మరు, సైంటిస్ట్ నమ్మరు, విజ్ఞానులు వారు నమ్మరు, ఎవరు ఈ లోకంలో నమ్మరు. మీ ఇంటిలో ఉన్న నూనెను తీసి ఒక పాత్రలో పోయండి, వెళ్ళండి, వెళ్ళి చేయండి మీ ఇంటిలో. వారి ఇంటికి వెళ్ళి పోస్తే నూనె వస్తూ ఉన్నది. ఇది అద్భుతం కాదా? ఎలా వస్తుందండి? ఎలా వస్తుందండి? ఎవరికైనా పోయి చెప్పకండి, మాకు చెప్పకండి, ఎవరికైనా వెళ్ళి చెప్పండి అని అంటారు. నమ్మరు అసలు, ఎందుకంటే అది జరిగేది కాదు. అద్భుతం, అద్భుతం దేవుడు మాత్రమే చేయగలడు, నరుడు చేయలేడు.
కాబట్టి అన్ని పాత్రలు నిండిపోయినా ఇంకా పాత్రములు లేవు అని చెప్పంగానే ఆయిల్, నూనె ఆగిపోయింది. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, నీవు వెళ్ళి అమ్మా ఈ ఆయిల్ను అమ్మి అప్పు కట్టేసే పో. అప్పుడు వెళ్ళి ఆ నూనెను మొత్తం అమ్మి అప్పు కట్టేసింది ఆ తల్లి. అంటే పాతవి గతించను, అన్ని క్రొత్తవాయను. సమస్య ఆ పరిష్కారం వచ్చేసింది. ఇంక అంతే. ఇయో ఎంత చెప్పు, ఎంత ఇవ్వాలి చెప్పయ్యా, ఇక్కడ నూనె ఉంది, అమ్ముతా. నూనె ఎవరైనా కొంటారు, ప్రతిరోజు నూనె అవసరం, ప్రజలకు వాడకానికి అవసరం, ఎవరైనా కొంటారు. చెప్పు ఎంత ఇవ్వాలి చెప్పు. వెంటనే అప్పు కట్టవచ్చు. ఆమె పైసలు ఉన్నది, నూనె అమ్మింది కదా. అయిపోయింది, పాతవి గతించను. అంటే దేవునికి సమస్తము సాధ్యము. ఇక్కడ ఏంటిదంటే ముఖ్యమైన మాట ఏమిటి అంటే, ఒక ప్రవక్తను వెదకి, దేవుని సన్నిధిని వెదకి ఆమె ప్రవక్త ఎద్దకు వచ్చింది కాబట్టి ఇది జరిగింది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతిరోజు ఈ మాటలు, ఈ వాగ్దాన మాటలను మీరు శ్రద్ధగా వింటున్నారా? దేవుని సన్నిధిని మీరు వెతుకుచున్నారని దానికి అర్థం. వాక్యమును వినుటకు, వాక్యమునకు ప్రాముఖ్యత ఇస్తున్నారా? దేవుని సన్నిధిని మీరు వెతుకుచున్నారని మీకు అర్థము. కాబట్టి ఆమె వెతికి వచ్చింది. మీరు కూడా వాక్యమును మీరు వెతికితే తప్పకుండా మీకు కూడా దేవుడు కార్యం పాతవి గతించను, అన్ని క్రొత్తవాయను. తర్వాత యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు, యేసు అంటే దానికి అర్థం ఏమిటి అది ఫస్ట్ తెలుసుకోవాలి. నర రూపమెత్తి ఈ లోకానికి వచ్చిన దేవుడు తన సింహాసనమును వదిలి ప్రజలను అర్థం చేసుకున్నట్టుకు, ప్రజల బాధను అర్థం చేసుకున్నట్టుకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నవి అని తెలుసుకున్నట్టుకు తానే నర రూపం ఎత్తి ఈ లోకానికి వచ్చాడు. దైవ కుమారుడు, మనుష్య కుమారుడు. ఒక ప్రక్కలో మనుష్య కుమారుడు మనల్ని అర్థం చేసుకున్నట్టుకు, ఇంకొక ప్రక్కలో దైవ కుమారుడు. దేవుడే నర రూపం ఎత్తి ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభు ఒకసారి సముద్రపు తీరమున, సముద్రపు ఒడ్డున వెళ్ళినప్పుడు అక్కడ ఒక 2 దోణీలు చూసి ఒక దోణిలో కూర్చొని వాక్యం చెప్పుచుండగా చాలామంది అక్కడ కూర్చొని వింటున్నారు. ఆ తర్వాత తన బాధను చెప్తున్నాడు పేతురు. ఏంటిదయ్యా పరలోకం అంటున్నావు, పరలోక రాజ్యానికి వెళ్ళండి, నమ్మండి, పాపములను ఒప్పుకోండి, ఏంటిదయ్యా ఏదేదో చెప్తున్నా, నాకు సరిగా అర్థం కావట్లేదు. మా పరిస్థితి ఇక్కడ బాగలేదు, ఒక్కసేపు దొరకలేదు, రాత్రి అంతా తిరిగి. మీకేం తెలుసు మా కష్టాలు? మంచిగా దోణి మీద కూర్చొని మంచిగా మాట్లాడుచున్నావు, ఇంకా మా కష్టాలు చూడు, రాత్రి ఒక్కసేపు కూడా దొరకలేదు. అప్పుడు ప్రభు అన్నాడు, వలలు వేయుడి, నేను ఇప్పుడు ఉన్నాను కదా, నేను ఉన్నప్పుడు వేయండి. వేస్తే విస్తారమైన చేపలు. అప్పుడు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించు, మనుషులను పట్టు జాలరుగా చేస్తా అని దేవుడు చెప్పాడు. అంటే చూడండి, ఈ 2 విషయాలు. ఒకటి తల్లి అప్పు పోయింది. ఇక్కడ సీమోన్ పేతురు తన జీవితాన్ని ప్రభుకి ఇచ్చి ప్రభును వెంబడించాడు. ఒక్క మాట చెప్పాడయ్యా, 2 దోణీలు మునిగిపోనట్టు చేపలు వచ్చేసినవి. ఇతడు నన్ను తప్పకుండా, నా ప్రాణం ఉన్నంత కాలం నన్ను కాపాడుతాడు, ఇంకా నేను అన్ని వదులుకొని వెళ్ళిపోతా. అన్నీ వదులుకొని ప్రభును వెంబడించాడు. అంటే ఈ 2 విషయములలో ఏముండదంటే, ప్రభు మిమ్మను వెదకి వచ్చినా, మీరు దేవుని సన్నిధిని వెదకి వెళ్ళినా,
తప్పకుండా మీ జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు, పాతవి గతించను, క్రొత్తవాయను, అటువంటి ఒక అనుభవం తప్పకుండా మీరు పొందుతారు. నేను కూడా అప్పు బాధలతో చనిపోవాలని వెళ్ళినప్పుడు నా సాక్షి అంతా మీకు తెలుసు. వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు నన్ను దర్శించాడు. ఇంకో గంట లేట్ అయితే నేను ట్రైన్ క్రింద పడి చచ్చిపోవాల్సిందే. ఆ టైంలో దేవుడు నన్ను దర్శించాడు. అందుకే ఇది ఎక్కడ దాచిపెడతాం? ఇది దాచిపెట్టలేం. కళ్ళ ముందు జరిగిన కార్యం. ఇది ఏదో కథ కాదు, స్టోరీ కాదు. కాబట్టి నన్ను దర్శించాడు. పేతురును వెళ్ళి ఎలా దర్శించాడో నన్ను కూడా యేసు అక్కడ దర్శించాడు. కాబట్టి పాతవి గతించను. అప్పుడు అప్పులు, భారము, ప్రాబ్లం, సమస్యలు అన్నీ గతించను, క్రొత్త వాయను, క్రొత్త ఫ్యాక్టరీ, అన్ని బ్లెస్సింగ్స్, క్రొత్త వాహనాలు అన్నీ దేవుడు ఇచ్చాను. అంటే దాని కొరకే ప్రభును వెంబడించాలని లేదు. మన జీవితంలో దేవుడు ఈ లోక సంబంధమైన విషయంలో కూడా అన్నీ మనకు ఇవ్వగలడు అన్న విషయమును తెలుసుకోవాలి. ఇంకొకటి ఆత్మీయ విషయంలో, మన అంతరంగ జీవితంలో ఆత్మీయ విషయంలో మన హృదయ శుద్ధి, ఆత్మశక్తి, దేవుడు మనలో నివసించడం, ఈ విషయంలో కూడా శ్రద్ధ చూపించాలి, ఆశపడాలి. అటువంటి గొప్ప ధన్యతను దేవుడు మీకు ఇవ్వాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.